హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఉలవచారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈరోజు వచ్చేసి నేను మీకు రెడీమేడ్ పౌడర్తో ఉలవచారు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సో ఈ ఉలవచారు వచ్చేసి బేసికల్లీ మన నాన్ వెజ్ ఫ్రైస్ ఏదైనా చేసుకున్నప్పుడు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ వెజిటేరియన్కైనా కూడా మనం తినొచ్చు. బట్ ఉలవచారు ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ద ఫ్రైస్ అండి. సో మీరు కనుక ఈ ఛానల్ నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ముందుగా మనం పోపు వేసుకుందామండి. సో పోపుకి ఆవాలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర వేసేసానండి. కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలు అండ్ క్రష్ చేసిన గార్లిక్ కూడా వేసేస్తున్నానండి. కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టొమాటో కూడా వేసేసుకున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి అండ్ కొంచెం ఒక చిటికెట్ పసుపు కూడా వేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో మనం బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆనియన్ అండ్ టొమాటో కొంచెం మగ్గగానే వేసేసుకోవాలి, బాగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ పోసేస్తున్నానండి. బాగా తెల్లుతున్నప్పుడు మనము ఉలవచారు పౌడర్ వేసేసుకుందాము. సో వాటర్ బాగా తెల్లుతుందండి, మనం పౌడర్ వేసేసుకుందాము. ఈసారికి నేను రెడీమేడ్ పౌడర్తో ఉలవచారు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చేసి ఉలవలతో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది సాల్ట్ ఇదంతా మధ్యలో ఇంకా యాడ్ చేయకండి. సో ఉలవచారు పౌడర్లో ఉంటుంది. ఆనియన్కి ఎంత కావాలో అంతనే వేసుకుందాము ఫస్ట్ వచ్చేసి. సో ఉలవచారు కాగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము సరిపడే సాల్ట్ ఉందా లేదా అని. సో మనం ఒక 5 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్ మీద బాగా మరిగించుకుందాము. సో చూస్తుంటే బాగా మరుగుతూ ఉందండి. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఉప్పు కారం అంతా నేను ముందు చెప్పినట్టు ఉప్పు సాల్ట్ సరిపోయిందండి. సో ఇంకా మన సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఉలవచారు రెడీ అయిపోయింది. మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. సో ఎంతో టేస్టీ అయిన ఉలవచారు రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.